పేరు శ్రేష్ఠ వంకాయల. ఇప్పుడు మనం అద్భుతమైన భారతదేశం చుట్టూ చిన్న ప్రయాణం చేయబోతున్నాము. మీరు కూడా వస్తారా? ముందుగా ఒక చిన్న ప్రశ్న. భారతదేశం ఏ ఖండంలో ఉంటుందో తెలుసా? భారతదేశం ఆసియా ఖండంలో ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఖండం. భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. మన రాజధాని న్యూఢిల్లీ. అయితే వాటిలో అన్ని రాష్ట్రాలు తెలుగు మాట్లాడతారో తెలుసా? 2. అవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా మధురంగా వినిపిస్తుంది. భారతదేశంలో మొత్తం 121 భాషలు మాట్లాడతారు. దాంట్లో 8 కోట్లకు పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారు. ఇప్పుడు భౌగోళిక విషయాల గురించి చెప్పుకుందాం. భారతదేశం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలు హిమాలయాలు ఇక్కడ ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ కూడా ఈ ప్రపంచంలో శ్రేణిలో భాగం. భారతదేశంలో నర్మదా, గోదావరి, కృష్ణ లాంటి పెద్ద నదులు కూడా ఉంటాయి. ఈ నదులు లక్షలాది మంది జీవానికి ఆధారం. ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన ఆహారం గురించి తెలుసుకుందామా? ఒక సత్త ప్రశ్న. మీకు ఇష్టమైన భారతీయ వంటకం ఏంటి? నాకు పూరి చాలా ఇష్టం. దక్షిణ భారతంలో దోశ, ఇడ్లీ, సాంబార్ చాలా ప్రసిద్ధం. ఉత్తర భారతంలో నాన్, రోటీ అందరికీ ఇష్టమైన పన్నీర్ కర్రీ కూడా ఇక్కడ తింటారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా దాని భోజనం ఒక కథ లాగా ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశం అందమైన జంతువుల గురించి తెలుసుకుందాం. మొదటిగా మన జాతీయ పక్షి నెమలి. దాని నీల మరియు పచ్చ రెక్కల చాలా అందంగా ఉంటాయి. భారతదేశంలో కూడా పులి, ఏనుగు, సింహం లాంటి కూడా అద్భుతమైన జంతువులు కూడా ఉంటాయి. భారతదేశంలో చాలా సంస్కృతులు, భాషలు మరియు సంప్రదాయాలు ఉన్నప్పటికీ వారందరూ వసుదైక కుటుంబంలా కలిసి నిలబడతారు. అదే భారతదేశం యొక్క విశిష్టత. వినందుకు ధన్యవాదాలు. మీరు భారతదేశం గురించి కొంత విషయం నేర్చుకున్నారని ఆశిస్తున్నాను.